హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ చంద్ర, న్యూమరాలజిస్ట్. మీరు అప్పుల బాధతో సతమతం అవుతున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుల బాధలు ఎక్కువగా ఉండి అప్పులతో సతమతం అవుతుంటే ఈ చిన్న మంత్రం జపించండి. ఇది ఎప్పుడు జపించడం వల్ల అమ్మవారి దయ కలిగి అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది. ఆ మంత్రం ఏంటంటే, కరాల వదనం ఖడ్గ చర్మశూల వరాన్వితం నీల సింహాస్తన ధ్యాయే ద్రాహు ప్రశాంతయే. ఈ మంత్రాన్ని ఎప్పుడు మనసులో ధ్యానిస్తూ పఠిస్తూ ఉంటే అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల ధనప్రాప్తి కలిగి అప్పులు తీరిపోతాయి. కాబట్టి మనసులో ఎప్పుడూ మంత్రాన్ని ధ్యానిస్తూ స్మరిస్తూ ఉండాలి. ఎక్కువ అప్పుల బాధలు ఉన్నవారికి తప్పకుండా విముక్తి కలుగుతుంది. మీకు గనుక అప్పులు ఉండి అవి తీరకుండా అనేక సమస్యలు కలిగి ఉన్నట్టయితే మీ జాతకాన్ని నాకు పంపించండి. మీ జాతకంలో జన్మకుండలిని పరిశీలించి మీకు ఉచితంగా ఒక రత్నాన్ని అందజేస్తాను. ఆ రత్నాన్ని కనుక మీరు ధరించినట్టయితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. జై శ్రీరామ్.